హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ భానుజాను ఆఫీషియల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసారు కదా, మన చిలకాడ దర్గా కాడికి అత్తమ్మ మాలిద్ద అయితే వేస్తుందనమాట. ఈరోజు ఈ దండ నేనే ప్రిపేర్ చేసిన గగ్గరపత్తి ఆకుల దండ అనమాట. అది దేవునికి వేయడానికి దర్గా కాడ మామ తెంపుకొస్తే నేను వేసిన అనమాట. అత్తమ్మ అయితే మార్నింగ్ లేవగానే పూజ అయితే కంప్లీట్ చేసింది. తర్వాత బెల్లం అయితే దంచుతున్నా నేను ఇంట్లో. బయట వేసింది అనమాట అత్తమ్మ మాలిద్ద. దర్గాకి ప్రసాదం అంటే మాలిద్దనే గుర్తొస్తాయి మనందరికీ. బాగుంటుంది. పీర్ల పండగకి ఎక్కువ వేసుకుంటాను. దాన్ని నేను చూపిస్తా ఎట్లా చేస్తారని కూడా చూడండి. మీరు కూడా దాన్ని మీ సైడ్ ఏమంటారో చెప్పండి. మా సైడ్ అయితే మాలిద్ద అంటాం. అండ్ షాప్ల నుంచి కూడా కొబ్బరికాయలు అవి అయితే తీసుకొచ్చింది అత్తమ్మ. నేను ఇంకా స్నానం చేయలేదు, ఎందుకంటే నేనేం పోతలేను దేవుని కాడికి. అత్తమ్మ మామ రుతుపాప పోయిరనమాట. ఎండ అయింది అప్పటికే, అందుకని నేను పోలేదు. మొన్ననే పోయినాం, నేను బాగున్నప్పుడు పోయినాం అనమాట. వారం అట్లా ఎప్పుడు పోతూనే ఉంటాం. మామ అయితే రోజు పోతూనే ఉంటాడు. రోజు మార్నింగ్ లేవంగానే దేవుని కాడికి పోయి దర్గా కాడికి పూజ చేసి వస్తాడనమాట. అగరబత్తులు అట్లా వెలిగించి అత్తమ్మ అయితే బయట ఎండకు పెట్టుకున్నది మాలిద్దలు. నేనేమో బయటికి తెస్తున్నా అనమాట. అన్నీ దంచుతున్నా చూడండి. ఇక్కడ బెల్లం దంచమని చెప్పింది అత్తమ్మ, సరిపోదు అది, కొంచెం ఇంకా ఎక్కువ దంచంటే టేబుల్ వేసుకొని అక్కడ కూర్చొని దంచుతున్నాను అనమాట. ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ నేనే తీసుకొచ్చిన బయటికి, ఎందుకంటే వాకింగ్ చేసినట్టుంటే తీసుకురాపోనన్నా అని చెప్తుంది అత్తమ్మ. ఊకే చెప్తే చేయనుగా వాకింగ్ అని అట్లా చెప్తుంది అనమాట. అదొకటి పని చెప్తే చేస్తాను. మేము ఇంట్లోనే చేసుకుంటుంటే స్టవ్ పైనే, కానీ ఆ రోజు బజ్జీలు చేసినాము. మమ్మీ వస్తుంది ఆ రోజు నన్ను తోలుకోవడానికి అని. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కదా, నేను ఇప్పుడు ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంటికనే ఉన్నా. డెలివరీకి అని వచ్చిన కదా, అప్పుడు మమ్మీ తోలుకొచ్చిన రోజు అనమాట ఈ వ్లాగ్. మిర్చీలు అంటే బాగా ఇష్టం మా అమ్మకి, అందుకనే నేను పిండి కలిపిన. అత్తమ్మ అయితే మిర్చీలు వేసింది. పొయ్యి ఎట్లా వెలిగించినాం కదా అని చెప్పి మాలిద్ద కూడా బయటనే వేసుకున్నాం అనమాట. బియ్యం పిండితోటి చేస్తారు అనుకుంటా ఆ రొట్టెని. ఆ రొట్టె తర్వాత బెల్లంలో ఆ రొట్టె చింపి వేసి ఇంకా గగ్గరపత్తి ఆకు అవి వేసి సోంపు వేసి మిక్స్ చేస్తారు అంతే. తర్వాత వాషింగ్ మిషన్కి బట్టలు కూడా వేసినాం ఆ రోజు. రుతుపాప వాళ్ళందరూ రెడీ అయిపోయారు. ఇంకా వాళ్ళు చేను కడుక్కుపోయిన తర్వాత నేనైతే ఇంట్లోనే ఆరేసిన బట్టలు, ఎందుకంటే వాషింగ్ మిషన్వే కాబట్టి తొందర ఆరుతాయి అనమాట. అండ్ రుతుపాపకి కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అయినాయి, వాటర్ పడకనో ఎందుకో మరి హాస్పిటల్ దొరికిపోయారనమాట అత్తమ్మ మామ. ఇంకా ఆ రోజు ఆయింట్మెంట్, సోపు అవి ఇచ్చిర్రు, సిరప్ ఇచ్చిర్రు. అవి యూజ్ చేసినా కొంచెం తక్కువనే ఉంది, ఇప్పుడైతే ఏం లేదు, రుతుపాపకి తగ్గింది. అండ్ రేపే డెలివరీ డేట్ అనమాట. ఈరోజు 22 కదా, రేపు 23. రేపే నాకు లాస్ట్ డేట్. ఇంకా పోవాలి రేపు హాస్పిటల్కి వెళ్ళాలి, ఏమంటారో చూడాలి. మీరందరూ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటా. మీరందరూ కూడా బ్లెస్ చేయండి నన్ను. సేఫ్గా డెలివరీ కావాలి, నేను బేబీ సేఫ్గా ఉండాలని చెప్పి. నాకు తెలుసులేండి, మీ అందరు ఎప్పుడు నా మంచి కోసమే కోరుకుంటారు. ప్రతి ఒక్క లైవ్లల్లో లేదంటే వీడియోస్లల్లో కామెంట్ చేస్తున్నారు కదా, హెల్త్ ఎట్లుంది, లేదంటే హెల్తీగా తిను, మంచిగా ఉండు, ఏం టెన్షన్ చేయకు, లేదంటే ఇంకా స్ట్రెస్ ఎక్కువ తీసుకోకు యూట్యూబ్ వీడియోస్ అని చెప్పి మంచి చెప్తున్నారు అనమాట. మీ అందరు కూడా నాకు అంతా కేరింగ్ చూపిస్తున్నందుకు, మీ అందరు లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేనైతే హెల్తీగానే ఉన్నా. మాట్లాడుతుంటే కొంచెం దమ్ములాగా వస్తుందన్నమాట, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ ఓవర్ ఈ 2 days కాడికి. అండ్ రేపైతే హాస్పిటల్కి వెళ్తాము. ఏమంటారో నేను మళ్ళీ షార్ట్ వీడియోలోనన్నా లేదంటే నెక్స్ట్ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను కదా, అప్పుడన్నా చెప్తా. రుతుపాపకి సిరప్లు, ఆయింట్మెంట్, ఇంకా సోప్ ఇచ్చిరని చెప్పిన కదా, అవే అనమాట. చూడండి, నేమ్స్ కూడా చూపించిన మీకు. అండ్ ఈరోజు స్కూల్ డుమ్మా కొట్టిందనమాట ఆ రోజు, ఆడికి వెళ్ళే రోజు. ఎందుకంటే అదే ఇన్ఫెక్షన్ లాగా అయ్యి చిన్నుకి మొత్తం ఎలర్జీ లాగా అయ్యింది. హ్యాండ్స్కి మొత్తం ఎక్కడ గోకుతుంటే అక్కడ అవుతుంది అనమాట. అందుకని ఆ రోజు వద్దు అని చెప్పి స్కూల్కి ఇంకా రుతుపాప రెడీ అయినాక పోతా అన్నది, కానీ నేనే పంపించలేదు ఆ రోజు. అత్తమ్మ వాళ్ళు కూడా దర్గా కడుకోతురు కదా, రుతుపాపని కూడా పంపిద్దామని చెప్పి కూకున్నా, పంపించలే ఆ రోజు స్కూల్కి డుమ్మా. బయట ఉన్న సామాన్లు కూడా మళ్ళీ ఇంట్లోకి పెడుతున్నా అనమాట. వాకింగ్ అని అత్తమ్మ ఇంకా అట్లా చేపిస్తుంది. అంటే నా మంచి కోసమే లేండి, నిజంగా అత్తమ్మ వాకింగ్ చేయాలి అది ఇదని మనం చెప్పారంటే డాక్టర్స్ ఇంక ఎట్లయినా సరే కానీ నాతో చేపిస్తుంది. అండ్ ప్రెగ్నెంట్ టైంలో మనం ఎంత వాకింగ్ చేస్తే అంత మంచిది. బియ్యం పిండి అంత మిగిలింది అండ్ బెల్లం కొంచెమే మిగిలింది. చూడండి, లాస్ట్కి అయితే మన లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఇవే అనమాట మాలిద్దలు అని చెప్పిన కదా,
మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి. అవి తయారైనాక తెచ్చి పెట్టిన అత్తమ్మ దేవుని కాడ కొద్దిసేపు పెట్టి తర్వాత అవన్నీ కూడా కవర్లో పెట్టుకొని బేసం గిన్నెలో తీసుకొని పోతున్నారు చెలికాడికి. వాళ్ళందరూ పోయిన తర్వాత కొంచెం సేపటి తర్వాత అయితే అయినాయి. వాషింగ్ మిషన్లో బట్టలు కంప్లీట్ అయినాక ఇంట్లో తెచ్చి అయితే ఆరేసిన. 5 ముద్దలు అట్లా తీసుకుపోయింది అనుకుంటా చేను కాడికి అత్తమ్మ. కొంచెమే చేసినాం దేవునికి అని చెప్పి. ఇంకా మన బట్టలు కూడా అయిపోయినాయి, ఓపెన్ చేసి ఆరేసిన. మమ్మీకి మిర్చీలు కూడా చేసినామని చెప్పిన కదా, ఇవే అనమాట. కొన్ని చేసినాము మమ్మీకనే ఏం కాదు, మనం కూడా తిననీకే. మమ్మీ ఒక్కతే ఏం తినదు కదా, కాకపోతే అమ్మకి బాగా ఇష్టం మిర్చీలు. ఇంకా నేనైతే మస్తు హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే మమ్మీ వచ్చింది కదా, రేపే ఇంకా ఊరుకోయేది, అందుకని హ్యాపీగా ఉన్నా. ఇంకా మమ్మీ వచ్చిందంటే జుట్టు వేయించుకున్నాడే ఖచ్చితంగా మమ్మీ వాళ్ళ దగ్గర. అత్తమ్మ కూడా నాకు బాగా వేస్తుంది జుట్టు, అత్తమ్మనే వేస్తుంది. అత్తమ్మ ఇంటికాడ ఉన్నప్పుడు ఈవినింగ్ మమ్మీ వచ్చిందని చెప్పి చికెన్ తీసుకొచ్చిందనమాట మామ. దాన్ని కడుగుతున్నా నేను. బయటనే వేసిర్రు వంటలు కూడా, ఇంకా బయట కూర్చొని వాళ్ళు జోలు పెడుతున్నారు. కూరగాయలు కోసుకుంటా, ఉల్లిగడ్డలు టమాటాలు అవి కోసుకుంటా, మిర్చీలు తినుకుంటా జోలు పెడుతున్నారు అనమాట పక్కల పిన్ని వాళ్ళందరూ కూడా. నేనైతే మస్తు ఎగ్జైటెడ్గా ఉన్నా, ఎందుకంటే చాలా డేస్ అయింది నేను ఢిల్లీ నుంచి వచ్చి. అప్పటి నుంచి నేను పోనే లేదు పిజ్నపల్లికి, ఎందుకంటే 8 months కంప్లీట్ అయినాక పోవాలి అమ్మ వాళ్ళ ఇంటికి. 8 monthsలో పోవద్దని చెప్పి 9 months పడ్డ నెక్స్ట్ డేనే వచ్చిన ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి. ఆ ఎల్లో కలర్ ఏంది గిన్నెలు అనుకుంటున్నారా, బ్రాండియన్కి సూప్ అనమాట. చికెన్ సూప్ తాగుతాడు సారు. అండ్ రుతు పాప వాళ్ళ అమ్మమ్మ అయితే బయట బజ్జుకున్నారు. మా అక్క కాల్ చేస్తే మాట్లాడుకుంటూ వండుకున్నారు అనమాట ఇద్దరు ఆడ. అత్తమ్మనేమో వంట చేస్తుంది పొయ్యి కాడ. బ్రాండియర్ చూడండి ఎట్లా చూస్తున్నాడు. చికెన్ ఈరోజు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు. ఇంకా మళ్ళీ అవన్నీ బయటికి తెచ్చే పని అయితే మనదే. కారం పొడి, నూనె అవన్నీ బయటికి తీసుకొచ్చిన తర్వాత అత్తమ్మ పొయ్యిలో ఎన్నైతే పెడుతుంది. ఫస్ట్ కూర చేసింది, తర్వాత చపాతీలు కూడా చేసింది అనమాట. చపాతీలు అంటే కూడా బాగా ఇష్టం బ్రాండియన్కి. కొంచెమే తింటాడు కానీ మంచి ఇష్టంతో తింటాడు అనమాట. మేమైతే ఖాళీగా ఉండి ఏం చేయాలని చెప్పి నేను, రుతుపాప, మోక్ష, మమ్మీ పూలైతే అల్లుతున్నాము. ఇవన్నీ కూడా మన చెట్ల పూలే చూడండి. అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట మన ఇంటికాడ. మస్తు పూలు వస్తాయి రోజు, కానీ పెట్టుకునేది మాత్రం ఎవ్వరు లేరు. అవి అట్లే ఎండిపోతాయి చెట్టుకి. రోజు ఏం పెట్టుకుంటాం చెప్పండి. అందుకని మల్లెపూలు అయితే వాసన మస్తు వస్తుంది. ఈ మొక్క ఒకటి ఢిల్లీకి పంపించిన నేను బావతో పాటు మొన్న. అది ఏనుకున్నదంట మంచిగా. మనం ఢిల్లీ వెళ్ళినాక చూద్దాం ఆ చెట్టు ఎంత మంచిగా ఉంది అని చెప్పి. మంచి వస్తుంది అనమాట స్మెల్. ఎప్పుడు ఫ్లవర్స్ పూస్తాయని వెయిట్ చేస్తున్నా. అది నాటింది మొన్ననే, ఏనుకున్నదంట మంచిగా. గ్రీన్ కలర్ లీవ్స్ వస్తున్నాయంట. అన్ని చెట్లకు ఉండేది గ్రీన్ లీవ్సేగా అని అంటారు మీరు, నాకు తెలుసు. కాకపోతే మంచిగా ఉంటుంది అనమాట, స్మెల్ నిజంగా బాగుంటాయి. నేను మీకు చూపిస్తా ఆడికి వెళ్ళినాక, ఫ్లవర్స్ పూసేటప్పుడు చూపిస్తా. మస్తు వస్తాయి అన్నమాట పూలు కూడా. ఇంకా మోక్ష అయితే రేపు పోతురు అక్క ఊరికి, వద్దక్క 2 days ఉండిపోండి అని అంటుంది అనమాట. కానీ తప్పదు కదా, అప్పటికే నేను చాలా డేస్ అయింది మా ఇంటికి రాక. నేను ఇంట్లోకి పోయి బియ్యం అయితే కడుగుతున్నా, నైట్ టైం కదా. కొన్ని బియ్యం కడుక్కుంటున్నా నా కాడికే, ఎందుకంటే మార్నింగ్ది కొంచెం రైస్ ఉండే అండ్ చపాతీలు అవి తింటారు అనమాట. అండ్ బ్రాండియన్ సూప్ కూడా రెడీ అయిపోయింది. అండ్ మార్నింగ్ మెంతెం కూర పప్పు చేసిన ఆ రోజు, అది కూడా కొంచెం ఉంది. అండ్ ఇక్కడ అన్నం అయితే పెట్టుకొని తింటున్నాము నేను, మోక్ష, రుతుపాప ఇంట్లో తింటున్నాము. మామ కూడా డైనింగ్ టేబుల్లో తింటున్నాడు, డైనింగ్ టేబుల్ పైన. అత్తమ్మ, మమ్మీ బయట కూర్చున్నారు. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట. మా ఇంటికి వచ్చేటప్పుడు రెడీ అయిపోయినా, బస్సులో వచ్చినాము. హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి వచ్చినాం అనమాట. ఇంకా మన ఇంటికి అయితే వచ్చేసినాం. లాస్ట్కి దిగినాము. రుతుపాప అయితే చూడండి పోయి డోర్ కాడ నిలబడ్డది, ఎవరైనా ఉన్నారా ఇంట్లో అన్నట్టు. తర్వాత మా డాడీ చేను కాడికి పోయిండే ఆ రోజు. ఏ ఇంటికైనా సరే హ్యాపీగా ఉంటామో లేదో కానీ పుట్టింటికి వెళ్తే మాత్రం మస్తు హ్యాపీ ఫీల్ అవుతాం కదా. ఆ రోజు నేను పూలు పెట్టుకున్నా. మనం ఏడుకోయినా పెట్టుకుంటామో లేదో కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం ఖచ్చితంగా పూలు పెట్టుకొని శారీ కట్టుకుంటాం కదా ఖచ్చితంగా. నాకు కూడా ఇష్టం అనమాట అట్లా. అంటే మనల్ని చూడక మనల్ని చాలా డేస్ అవుతుంది కదా, అప్పటికి శారీ పైన పోతే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట మనకు కూడా. వచ్చినప్పుడే నా బంగారు కోడనైతే పలకరించిన. ఇంకా రాజు అనమాట వాడి పేరు. వానికి కొంచెం హెల్త్ అయితే మంచిగా లేదు, అయినా కూడా ఉంటాడనమాట, ఇంట్లోనే ఉంటాడు పాపం, ఏడుకోడు. పూలు పెట్టుకున్నాను, ఇంకా భలే సోకులు పడుతున్నాయి చూడండి కెమెరా ముందు. ఇంకా ఆ రోజు వచ్చినప్పుడే రెంట్కున్న అక్క వాళ్ళని అందరినీ కూడా పలకరించి అది ఇది అనే వరకు ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయినాక మమ్మీ బిర్యానీ తెప్పించింది డాడీ తీసుకొచ్చింది అనమాట. మంచిగా తిని బజ్జుకున్నాము ఆ రోజు. నెక్స్ట్ డే ఏం చేసినామని చెప్తా. నెక్స్ట్ డేనే నేను వచ్చిన నెక్స్ట్ డేనే మమ్మీ ఏమేమి చేసింది అని చెప్పి నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది చూడండి. మన ఛానల్
ఛానల్ కొత్త చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ రోజు పెడుతున్నాం కదా, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. అట్లనే ఒక లైక్ కూడా ఇచ్చి కింద హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి, మీకు వీలైతే మీ దగ్గర ఉంటేనే ఇవ్వండి. వచ్చినమ్మడే ఋతుపాప చూడండి నన్ను ఎట్లా తయారు చేసింది, కిరీటం పెట్టినట్టు పెట్టిందనమాట. జల్లెడ టెడ్డీ అవన్నీ తెచ్చి అట్లా పెడుతుందనమాట నెత్తిన. నేనైతే మస్తు హ్యాపీ మా ఇంటికి వచ్చినా అని. కానీ బాగానైతే మిస్ అవుతా. కొన్ని డేస్ అది ఏం కాదు, కొన్ని డేస్ తర్వాత మళ్ళీ బావ దగ్గరనే కదా ఉండాల్సింది. మా ఇంటికి ఉండే కొన్ని డేస్ కాబట్టి ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేద్దాం మనం. మమ్మీ చూడండి నేను వచ్చినప్పుడే ఇంకా స్టార్ట్ చేసింది అనమాట. బియ్యం పట్టించుకురావడానికి పోతుంది. అది ఎందుకు ఏంది అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడే అన్నీ చెప్తే ఎట్లా చెప్పండి, వీడియో కూడా లాంగ్ అయితే చూడలేకపోతారు కదా, అందుకనే. అండ్ మన బేబీ బంప్ చూడండి ఇంకా రేపటి నుంచి ఉండదు. ఈ వీడియో అయితే ఇంత లైక్ కొట్టుర్రి మర్చిపోకుండా.